హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ సేల్స్ఫోర్స్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఓఎస్ఎల్ అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. సో ఎస్ఓఎస్ఎల్ అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సేల్స్ఫోర్స్ ఆబ్జెక్ట్ సెర్చ్ లాంగ్వేజ్. సో ఇదంతా మనకి యాక్చువల్లీ ఏంటంటే టు వ్యూ ద సేల్స్ఫోర్స్ డేటా మనకున్న వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఆప్షన్. మనం ప్రీవియస్ చూసిన వీడియోస్లో ట్యాబ్స్ ఒకటి, తర్వాత ఎస్ఓక్యూఎల్ క్వైరీస్, తర్వాత రిలేషన్షిప్ క్వైరీస్. సో సిమిలర్గా మనకి ఎస్ఓక్యూఎల్ అని ఎట్లయితే ఉంటుందో సేల్స్ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వైరీ లాంగ్వేజ్, సిమిలర్లీ మనకి సేల్స్ఫోర్స్ ఆబ్జెక్ట్ సెర్చ్ లాంగ్వేజ్ అని కూడా ఇంకోటి ఉంటుంది. సో మనం ఈ రెండింటిని యాక్చువల్గా ఏపెక్స్ కోడ్లో యూజ్ చేసుకొని మనము ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ అంటే ఫ్రంట్ ఎండ్ యూఐ కాంపోనెంట్స్, వెదర్ ఇట్ ఈస్ లైక్ ఓల్డ్ విజువల్ ఫోర్స్ పేజెస్ అయి ఉండొచ్చు, లేదంటే లేటెస్ట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ కానీ క్రియేట్ చేయాలన్నప్పుడు మనకి బ్యాక్ ఎండ్ డేటా రిట్రీవ్ చేయాలంటే ఏపెక్స్లో మనం ఈ ఎస్ఓక్యూఎల్ ఆర్ ఎస్ఓఎస్ఎల్ క్వైరీస్ అనేది మనం ఎంబెడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది మనకి ఉంటుంది. సో తర్వాత ఏంటంటే SOSL, as I mentioned, stands for Salesforce Object Search Language. సో సేల్స్ఫోర్స్ ఆబ్జెక్ట్ సెర్చ్ లాంగ్వేజ్. సో మనం యాక్చువల్లీ ఏంటంటే ఈ వీడియోలో వన్ థింగ్ ఏంటంటే ఎస్ఓఎస్ఎల్ అనేది డే టు డే రియల్ టైమ్ వర్క్లో అంత ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేయరు కంపెనీస్లో. మోస్ట్లీ ఎస్ఓక్యూఎల్ వాడతారు. ఎస్ఓఎస్ఎల్ అనేది చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకే నేను ఈ వీడియోలో ఎక్కువ డెప్త్గా ఏం వెళ్ళను, ఓన్లీ హై లెవెల్గా అసలు ఎస్ఓఎస్ఎల్ అంటే ఏంటి అని తెలవడానికి మాత్రమే మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఈవెన్ ఇంటర్వ్యూస్ పర్స్పెక్టివ్లో కూడా పెద్దగా ఎస్ఓఎస్ఎల్ అంత ఏం టచ్ చేయరు. ఏదో హై లెవెల్గా మేబీ లైక్ రిటర్న్ టైప్ ఏముంటుంది అట్లాంటివి అడుగుతారు తప్ప పెద్దగా ఎస్ఓఎస్ఎల్ టచ్ చేయరు అని అని నేను నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది అదనమాట. తర్వాత సో ఎస్ఓఎస్ఎల్లో యాక్చువల్లీ ఏంటంటే డాక్యుమెంటేషన్ చూద్దాం. సో నేను దీనికి స్లైడ్స్ అంటూ పర్టికులర్ ఏం ప్రిపేర్ చేయలేదు. సో సో ఒకటేమో క్వైరీ లాంగ్వేజ్, ఒకటేమో సెర్చ్ లాంగ్వేజ్. సో జనరల్లీ లైక్ ఏది ఎప్పుడు వాడాలి అంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా డాక్యుమెంటేషన్లో ఉంది. అదేంటంటే ఎస్ఓక్యూఎల్ అనేది ఒకవేళ మనం ఒక పర్టికులర్ సింగిల్ ఆబ్జెక్ట్ మనకి ఈ డేటా లెట్స్ అకౌంట్లో మన ఇన్ఫర్మేషన్ ఉంది, అకౌంట్ని సెర్చ్ చేయాలన్నప్పుడు మనం ఎస్ఓక్యూఎల్ వాడాలి. ఆర్ ఈవెన్ దో ఆర్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు అనదర్. సో ఈ పాయింట్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో రిలేషన్షిప్ క్వైరీస్ అనేది చూసినాం అనమాట. అక్కడ మనకు వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ పైన మనం రిలేషన్షిప్ క్వైరీ రన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్స్ షుడ్ బి రిలేటెడ్ టు వన్ అనదర్. సో లైక్ ఏ పేరెంట్ చైల్డ్ ఆర్ పేరెంట్ చైల్డ్ లైక్ ఏ గ్రాండ్ చైల్డ్, సో గ్రాండ్ పేరెంట్, సంథింగ్ లైక్ దట్ ఆబ్జెక్ట్స్ అనేవి రిలేటెడ్ అయి ఉండాలి. సో పేరెంట్ చైల్డ్ అంటే మనకు తెలుసు లుక్అప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్. సో ఆ విధంగా కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ దట్ మీట్ స్పెసిఫిక్ క్రైటీరియా. సో అప్పుడు మనం ఎస్ఓక్యూఎల్ యూజ్ చేస్తాము. అండ్ సార్టింగ్ ద రిజల్ట్స్. అండ్ సో ఈ సినారియోస్లో అండ్ ఆల్సో రిట్రీవింగ్, ఒకవేళ నెంబర్, డేట్ అండ్ చెక్ బాక్స్ రిలేటెడ్ డేటా తెచ్చుకోవాలంటే మనం ఎస్ఓక్యూఎల్ యూజ్ చేస్తాము. బట్ అదే ఎస్ఓఎస్ఎల్ ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే మనకి ఎగ్జాక్ట్గా ఏ ఆబ్జెక్ట్లో మన డేటా ఉంది అనేది మనకు తెలియకపోతే మనం ఎస్ఓఎస్ఎల్ యూజ్ చేయొచ్చు. సో అప్పుడు అదొక జనరిక్ మన ఆర్గ్లో సెర్చ్ చేసి ఏ ఆబ్జెక్ట్స్లో ఈ పర్టికులర్ డేటా ఉందో అవన్నీ రిటర్న్ చేస్తుంది. సో అట్లాంటి సినారియోస్లో మనం ఎస్ఓఎస్ఎల్ యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే వెన్ వీ వాంట్ టు సెర్చ్ ఆన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ that are not related to one another. So SOQL ఏమో they should be related to one another. So if they are not related to one another మనం అప్పుడు SOSL అనేది యూజ్ చేసుకోవచ్చు. మైట్ ఆర్ మైట్ నాట్ బి రిలేటెడ్ టు వన్ అనదర్. తర్వాత అడిషనల్గా ఇక్కడ డివిజన్స్ ఫీచర్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ అది అంత రెగ్యులర్గా అంత ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసేవి ఏం కాదు. సో దట్స్ అబౌట్ ఎస్ఓఎస్ఎల్. అంటే మెయిన్గా ఎస్ఓక్యూఎల్ ఎప్పుడు వాడాలి, ఎస్ఓఎస్ఎల్ ఎప్పుడు వాడాలి. సో సింపుల్, ఇదేమో సింగిల్ ఆబ్జెక్ట్ అండ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ వెన్ దే ఆర్ రిలేటెడ్. ఇదేమో సింగిల్ ఆబ్జెక్ట్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, వెదర్ దే ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, వీ కెన్ సెర్చ్. సో నెక్స్ట్ థింగ్ ఎస్ఓఎస్ఎల్లో సింటాక్స్ చూద్దాం. సో ఎస్ఓఎస్ఎల్లో సింటాక్స్ చూస్తే మనకి సెలెక్ట్లో ఎస్ఓక్యూఎల్లో మనకి సింటాక్స్ ఒకవేళ మనం ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే అక్కడ మనకి సెలెక్ట్ అండ్ ఫ్రమ్ దీస్ టూ ఆర్ రిక్వైర్డ్ క్లాజెస్, మిగతావన్నీ ఆప్షనల్. బట్ అదే ఎస్ఓఎస్ఎల్లో ఫైండ్ అని ఒకటి మాత్రమే రిక్వైర్డ్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆప్షనల్. సో ఫైండ్ అండ్ సెర్చ్ క్వైరీ. సో సెర్చ్ క్వైరీలో విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్లో మనం మన సెర్చ్ టైంని స్పెసిఫై చేయాలి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, సో ఒకసారి మనం సేల్స్ఫోర్స్ ఆర్గ్కి లాగిన్ అయ్యి మనం సేమ్ ఇదంతా ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం డెవలపర్ కన్సోల్ అని చూద్దాము క్వైరీ ఎడిటర్లో. సో ఇక్కడ మీరు చూస్తే అది ఆల్రెడీ చెప్తుంది ఇక్కడ ఎంటర్ ఎస్ఓక్యూఎల్ ఆర్ ఎస్ఓఎస్ఎల్ క్వైరీ. సో ఎస్ఓక్యూఎల్ అయితే సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టైప్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ నేమ్ వేర్ వాట్ ఎవర్ ద కండిషన్స్, ఆర్ సో ఏదర్ ఈ టైప్ ఆఫ్ క్వైరీ మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ లేదంటే ఫైండ్ ఎస్ఓఎస్ఎల్ క్వైరీ, దట్ ఈస్ లైక్ ఫైండ్
like whatever curly brackets లో what we want the search term and other things that we can provide and run as SOS query. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అకౌంట్స్లో మనకు ఆల్ అకౌంట్స్ ఒకసారి చూస్తే మనకి డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. లెట్స్ సే ఇప్పుడు నాకు ఇక్కడ గ్రాండ్ హోటల్స్ అనే అకౌంట్ ఉంది. సో నేను జస్ట్ సింప్లీ గ్రాండ్ అనే కీవర్డ్తో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైండ్ జస్ట్ సింప్లీ ఈవెన్ ఇక్కడ కోడ్స్ కూడా ఏం స్పెసిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఫైండ్ గ్రాండ్ అని స్పెసిఫై చేస్తే అదేం చేస్తుందంటే మనకి సో అది మనకి అకౌంట్ సో ఏ ఆబ్జెక్ట్స్లో గ్రాండ్ అనే కీవర్డ్ దానికి కనిపిస్తుందో అవన్నీ సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది. సో అకౌంట్లో ఉంది గ్రాండ్ అనేది. సో అండ్ కాంటాక్ట్స్లో ఒక 2 కాంటాక్ట్స్లో అది ఉంది అండ్ ఆపర్చునిటీస్లో కూడా అది ఉందన్నమాట. సో అట్లా సింప్లీ మనం అది స్పెసిఫై చేయొచ్చు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో లైక్ సింప్లీ ఫైండ్ జో స్మిత్ లైక్ అట్లా స్పెసిఫై చేయొచ్చు. ఓకే అండ్ సో ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాజ్ సో మనం నెక్స్ట్ది ఇన్ అనే ఒక క్లాజ్ ఉంటుంది అండ్ ఇట్స్ ఈజ్ ఆప్షనల్. అక్కడ మనం ఇన్ అనే క్లాజ్ దేనికి అని అంటే ఇన్ అనే క్లాజ్లో మనకి ఇవన్నీ చూపించవచ్చు. అంటే వెదర్ వీ వాంట్ టు సెర్చ్ ఆన్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ ఓన్లీ నేమ్ ఫీల్డ్స్ ఆర్ ఈమెయిల్ ఫీల్డ్స్ ఫోన్ ఆర్ సైడ్ బార్ ఫీల్డ్స్. సో ఏది స్పెసిఫై చేయాలని మనం ఇక్కడ స్పెసిఫై చేయవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ ఏం స్పెసిఫై అయితే ఆల్ ఫీల్డ్స్లో సెర్చ్ చేస్తుంది, లేదంటే స్పెసిఫిక్ నేమ్ ఫీల్డ్స్లోనే సెర్చ్ చేయమని కూడా చెప్పొచ్చు. సో ఫైండ్ లెట్స్ సే వాట్ ఎవర్ గ్రాండ్ ఇన్ లెట్ మీ సీ నేమ్ ఫీల్డ్స్. సో ఇప్పుడు అది ఓన్లీ నేమ్ ఫీల్డ్స్లో సెర్చ్ చేస్తుంది. సో సెర్చ్ చేసి మనకు అప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈవెన్ సెకండ్ టైం రన్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. సో అందుకే అది పెద్ద డిఫరెన్స్ ఏం చూపించలేదు. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి రిటర్నింగ్ అని ఇంకో క్లాస్ ఉంటుంది. రిటర్నింగ్ అనే క్లాస్లో మనం ఏ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలనో స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్లీ మనకి జనరిక్గా సెర్చ్ చేసి మనకు అకౌంట్ కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ ఇచ్చింది. లెట్స్ సే నాకు ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కాంటాక్ట్స్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌంట్స్ అనుకుందాం. సో అప్పుడు నేను రిటర్నింగ్ కాంటాక్ట్ అని స్పెసిఫై చేస్తాను. అప్పుడు మనకి సెర్చ్ ఓన్లీ అది కాంటాక్ట్లో చేస్తుంది. సో కాంటాక్ట్లో కూడా అది ఏ ఫీల్డ్ని సెర్చ్ చేయాలి స్పెసిఫై చేయాలంటే లైక్ ఇక్కడ నేమ్ ఇది స్పెసిఫై చేయొచ్చు. అప్పుడు అది ఓన్లీ నేమ్ కాంటాక్ట్లో నేమ్స్ని మాత్రమే సెర్చ్ చేస్తుంది అది. సో ఈ పర్టికులర్ కాంటాక్ట్ వాట్ ఎవర్ నేమ్స్ మనం స్పెసిఫై చేస్తున్నామో ఆ నేమ్స్ని అది డిస్ప్లే చేస్తుంది. సో ఈ మన ప్రజెంట్ ఒరిజినల్ క్వైరీలో మనకి అకౌంట్ కాంటాక్ట్ అండ్ ఆపర్చునిటీ వచ్చినాయి. సో లెట్సే మనం ఆ ఆబ్జెక్ట్స్ని మనం తెచ్చుకోవాలంటే సో అకౌంట్లో లెట్సే ఐ వాంట్ టు గెట్ ఐడి అండ్ నేమ్. అంటే వెనెవర్ ఏ రికార్డ్స్లో అయితే మనకి మ్యాచింగ్ ఫైండ్ అవుట్ అయిందో ఆ రికార్డ్స్లో అకౌంట్ సంబంధించిన ఆబ్జెక్ట్లో మనకి ఆ రికార్డ్స్లో ఐడి అండ్ నేమ్ ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలి. కాంటాక్ట్లో కూడా మనకి ఐడి కామా నేమ్ అండ్ అకౌంట్ డాట్ నేమ్ అండ్ ఆపర్చునిటీలో కూడా ఐడి కామా నేమ్ మనం రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ఇట్లా ఇచ్చి క్వైరీ రన్ చేస్తే ఓకే అకౌంట్లో చెప్తుంది ఆల్రెడీ ఇక్కడ నేమ్లో అకౌంట్ ఐడి అండ్ నేమ్ డిస్ప్లే చేస్తుంది. కాంటాక్ట్లో ఐడి నేమ్ అండ్ అకౌంట్ నేమ్ యాక్చువల్లీ ఇది 1 లెవెల్ పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్ కాబట్టి ఇట్లా చూపిస్తుంది. అండ్ ఆపర్చునిటీలో మనకి ఆపర్చునిటీ నేమ్స్ ఎక్కడైతే గ్రాండ్ అని ఉందో అవన్నీ సెర్చ్ చేసి అది మనకి చూపిస్తుంది అనమాట. సో అట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మనకి SOSL క్వైరీ అనేది సెర్చ్ చేసి మనకి రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో తర్వాత మనకి లెట్సే ఇప్పుడు అది ఓన్లీ మనం ఇక్కడ ఓన్లీ ఈమెయిల్ ఫీల్డ్స్ స్పెసిఫై చేస్తే లెట్సే ఈమెయిల్. సో ఒకవేళ ఈమెయిల్స్లో గ్రాండ్ అనే వర్డ్ ఉంటే అది రిప్లై ఇస్తుంది. సో అటువంటి ఫీల్డ్స్లో లేవు కాబట్టి అదేం రిప్లై ఇవ్వట్లేదు. సో ఓకే నేమ్ అని ఇచ్చేద్దాం మళ్ళీ. ఓకే సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ సో అగైన్ మనం ఫర్దర్గా ఇంకా వేరే కండిషన్స్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ వేర్ క్లాస్ మనం ఒకవేళ లీడ్లో సెర్చ్ చేసేటప్పుడు ఓన్లీ ఇఫ్ ఆ లీడ్ ఆబ్జెక్ట్లో లీడ్ రికార్డ్స్లో ఈ కండిషన్ మ్యాచ్ అయితేనే సెర్చ్ చేసి రిటర్న్ చేయాలి అని చెప్పినప్పుడు వేర్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. సో ఇవన్నీ యాజ్ యూజువల్. సో సో అండ్ మళ్ళీ తర్వాత డివిజన్ ఫిల్టర్ డేటా కేటగిరీ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ టాపిక్స్, అవన్నీ మనం ఈ వీడియోలో టచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ లిమిట్ క్లాజ్ ఉంది. సో అదొక్కటి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మన ఈ క్వైరీలో లెట్స్ నేను లిమిట్ 2 అని స్పెసిఫై చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఏం చేస్తుందంటే అది
ఓన్లీ ఓవరాల్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ 2 మాత్రమే రిటర్న్ చేస్తుందన్నమాట. నాట్ లైక్ మోర్ దాన్ 2. ఇందాక ఎర్లియర్‌గా మనం జనరిక్‌గా రన్ చేస్తే అకౌంట్‌లో 1, కాంటాక్ట్‌లో 2, ఆపర్చునిటీలో 5. సో టోటల్ 8 రికార్డ్స్ రిటర్న్ చేసింది. బట్ ఇక్కడ మనం లిమిట్ 2 అని స్పెసిఫై చేస్తే ఓన్లీ 2. లెట్స్ సే ఇప్పుడు నేను 5 అని స్పెసిఫై చేస్తా. రన్ చేస్తే ఓకే 1, 2 అండ్ 1. ఇక్కడ ఓన్లీ 1 ఒకటే రిటర్న్ చేసింది యాక్చువల్లీ. లెట్ మీ డూ 6. Okay, 1, 2 and 2. Okay, I don't know, like I was expecting 6 to return, but that's fine. So generally limit clause అనేది మనం to limit the number of records అది యూజ్ చేస్తాము. సో యా హై లెవెల్గా జనరలీ ఇదంతా రెగ్యులర్గా ఏం యూజ్ చేయరనమాట. సో అంత రెగ్యులర్గా ఏం యూజ్ చేయరు. వెరీ రేర్లీ కంపెనీస్ ఒకవేళ దే వాంట్ టు ఇంప్లిమెంట్ సమ్ కస్టమ్ సెర్చ్ అబిలిటీ అటువంటి ఏమైనా సెర్చ్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎస్ఓఎస్ఎల్ని బ్యాక్ ఎండ్ ఏపెక్స్ కోడ్లో యూజ్ చేసి రన్ చేస్తారనమాట. సో దట్ ఈజ్ వన్ థింగ్. సో ఇప్పుడు ఒక క్విక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో క్వైరీ ఎడిటర్ చూసినప్పుడు మనకు ఒక ఎస్ఓక్యూఎల్ క్వైరీ ఉన్నప్పుడు మనం ఏపెక్స్లో ఎట్లా స్పెసిఫై చేయాలి అనేది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసినాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ రాస్తాను. సో లెట్స్ సే మనకి సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా మనకి ఒక ఎస్ఓక్యూఎల్ క్వైరీని మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఎంబెడ్ చేయాలి. చేసి దానికి ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. సో అప్పుడు ఇది మనం రిటర్న్ చేసే అకౌంట్స్ కాబట్టి లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఏసీసీ లిస్ట్ ఈక్వల్ టు క్వైరీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం సిస్టమ్ డీబగ్ ఆఫ్ ఏసీసీ లిస్ట్ అని ఇస్తే అదంతా డైరెక్ట్ ప్రింట్ చేస్తుంది. ఆర్ ఇప్పుడు లెట్స్ సే మనకి తెలిసినంత వరకు 13 ఆర్ 14 అకౌంట్స్ ఉన్నాయి మన ఆర్గ్లో. సో ఇప్పుడు ఒక్కొక్క అకౌంట్ని రీడ్ చేసి డిస్ప్లే చేయాలన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక ఫర్ లూప్ రాస్తాం. సో ఇదంతా ఏపెక్స్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఐ మీన్ ఇట్స్ నాట్ ద స్కోప్ ఆఫ్ దిస్ వీడియో బట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక ఫర్ లూప్ రాసేసి మనము ఈ లిస్ట్ని ఇటరేట్ చేస్తూ ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ సిస్టమ్ డాట్ డీబగ్ ఆఫ్ ఏసీసీ ఇట్లా ఇచ్చి ఓపెన్ లాగ్ ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి డీబగ్ లాగ్లో మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ డీబగ్ ఏమో అన్ని అకౌంట్స్ని జస్ట్ లిస్ట్ని డైరెక్ట్ ప్రింట్ చేసేస్తున్నాము. తర్వాత ఒక్కొక్క అకౌంట్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా మనకి ఐ మీన్ ఎస్ఓక్యూఎల్ని మనము ఏపెక్స్ కోడ్ ఇట్లా ఎంబెడ్ చేసి రన్ చేసుకోవచ్చు. సో అయితే ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఓఎస్ఎల్ క్వైరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి. సో ఎస్ఓఎస్ఎల్లో ఏంటంటే మనకి క్వైరీ ఇప్పుడు లెట్స్ సే మనం ఫైండ్ సేమ్ థింగ్ మనకి కింద ఉన్నట్టు గ్రాండ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఇన్ నేమ్ ఫీల్డ్స్. దిస్ ఈజ్ ఆప్షనల్, వీ డోంట్ హ్యావ్ టు స్పెసిఫై ఇట్. అండ్ సో దీన్ని కూడా యాక్చువల్లీ మనం ఇట్లా న్యూ లైన్ యాడ్ చేసుకుంటే ఇట్లా 1 by 1 వస్తుంది. సో నేమ్ ఫీల్డ్స్ తర్వాత రిటర్నింగ్ అకౌంట్. సో యాక్చువల్లీ నేను జస్ట్ సేమ్ క్వైరీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాను సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు టైప్ ఎవ్రీథింగ్. సో లెట్స్ సే నాకు అకౌంట్లో ఐడి అండ్ నేమ్ ఎవ్రీథింగ్ మనకున్న అన్ని ఆబ్జెక్ట్స్లో ఐడి అండ్ నేమ్ ఫీల్డ్స్ మనం రిటర్న్ చేయాలనుకుంటున్నాం. సో అంతే. సో ఇట్లా మన క్వైరీ రాసుకున్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో మన క్వైరీ ఉంటుంది. తర్వాత ఈ క్వైరీని క్యాచ్ చేసేది మనకి ఎస్ఓక్యూఎల్ క్వైరీ అయితే ఇట్ షుడ్ బి ఎ లిస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్. లిస్ట్ ఆఫ్ ఇక్కడ అకౌంట్స్ కాబట్టి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. అదే యా అగైన్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని కూడా ఇవ్వచ్చు. బట్ అగైన్ అది ఏపెక్స్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ టచ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనకి ఎస్ఓఎస్ఎల్ ఏంటంటే మనము లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇట్స్ ఏ 2-dimensional అరే లాగా మనకి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఎస్ఓఎస్ఎల్ రిజల్ట్ ఈక్వల్ టు సో ఫస్ట్ నేను అసలు ఇది రన్ అవుతుందా లేదా చూసి తర్వాత మళ్ళీ ఫర్దర్గా అడిషనల్గా ప్రాసెసింగ్ చేద్దాం. ఆర్ యా లెట్ మీ run this. So system.debug of SOSL result. Okay, let's see. Unexpected token. Subject. Let me check once. Quickly. Let me quickly check. Yeah, list of search results search.query. Okay.
yeah, find, oh, okay, in quotes. Okay, let me try ఒకవేళ కోడ్స్లో ఇచ్చి ట్రై చేస్తాను. యా, ఐ థింక్ ఓకే. సో మేబీ లైక్ క్వైరీ ఎడిటర్లో యూజ్ చేసినప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి, బట్ అగైన్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్ ఏపెక్స్ కోడ్ దెన్ అది మనము కోడ్స్లో ఇవ్వాలనుకుంటున్నా. సో యా, ఐ థింక్ ఓకే. సో డీబగ్ లాగ్, సో యా, డీబగ్ కూడా ప్రింట్ అవుతుంది. సో మనకి అకౌంట్, మనకి ఉన్న 1 అకౌంట్ 1 కాంటాక్ట్, సారీ యా 2 కాంటాక్ట్స్ వచ్చినాయి ఇందాక మనకి, అండ్ 5 ఆపర్చునిటీస్. సో అవన్నీ కూడా ప్రింట్ అవుతున్నాయి. సో బేసికలీ ద రిటర్న్ టైప్ విల్ బి లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చేయాలన్నప్పుడు ఎట్లా చేయాలంటే, ఇందాక మనకు ఒకటే సింగిల్, ఇదేమో 1 డైమెన్షనల్ అరే, ఎస్ఓక్యూఎల్ రిటర్న్ చేసేది 1 డైమెన్షనల్ అరే, బట్ అంటే ఇఫ్ ఇట్స్ ఆన్ వన్ ఆబ్జెక్ట్. సిమిలర్లీ మనకి ఎస్ఓఎస్ఎల్ రిటర్న్ చేసేది లిస్ట్ ఆఫ్, సో ఇట్స్ 2 డైమెన్షనల్ అరే. సో ఇట్లాంటప్పుడు మనకి దీన్ని యాక్సెస్ చేయాలి అంటే వీ డోంట్ హ్యావ్ టు అగైన్ గో టూ మచ్ డీప్. సో దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే, సో ఎస్ ఆబ్జెక్ట్ ఎస్, లెట్స్ సే outer అని ఇస్తున్నా, కోలన్ SOSL రిజల్ట్. సో 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలన్నమాట. సో ఎస్ ఆబ్జెక్ట్ ఇన్నర్ కోలన్ outer ఇట్లా ఇచ్చేసి system.debug ఆఫ్ ఇన్నర్ అని ప్రింట్ చేసేస్తే మనకి system.debug ఆఫ్ స్పేస్ an empty space. సో ఎగ్జిక్యూట్ outer, ఓకే, లెట్ మీ సే outer s object సంథింగ్, ఏదో జస్ట్ ఒక వేరియబుల్స్ ఇవి, ఇన్నర్ s ఆబ్జెక్ట్ outer, ఓకే, s ఆబ్జెక్ట్ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, ఎగ్జిక్యూట్ కలెక్షన్ s ఆబ్జెక్ట్. ఓకే, ఓకే. సో ఇక్కడ మనకి రిటర్న్ అయ్యేది ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ ఆబ్జెక్ట్. సో ఇట్ విల్ రిటర్న్ యాజ్ ఎ లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ ఆఫ్ outer s ఆబ్జెక్ట్. యప్, ఓకే, రన్నింగ్. సో ఓకే, సో ఫస్ట్ మనకి సింగిల్ అకౌంట్, తర్వాత 2 కాంటాక్ట్స్ అండ్ దెన్ 5 ఆపర్చునిటీస్. సో బేసికలీ ఇదంతా కొంచెం ఏపెక్స్ కోడ్. సో ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ యూజ్, బేసికలీ ఎస్ఓఎస్ఎల్ మనకి రిటర్న్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్. సో తర్వాత దాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే 2 లిస్ట్స్ కాబట్టి, సో అప్పుడు మనము ఒక 2 సపరేట్ ఫర్ లూప్స్, ఐ మీన్ ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ యూజ్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో లైక్ ఈ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ కొంచెం, ఇది కొంచెం మనకి ఏపెక్స్లోకి వెళ్ళినప్పుడు కలెక్షన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ 2 డైమెన్షనల్ అరే ఏంటి అనేది. బట్ జస్ట్ ఒక హై లెవెల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే, ఇప్పుడు జనరల్లీ మనకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అరే. సో ఒక అరేలో మనకి 1 2 3 4 5, సో ఇట్లా ఇట్ ఈస్ ఎ 1 డైమెన్షనల్ అరే. సో సింగిల్ లైక్ 1 డైమెన్షనల్ అరే ఎట్లుంటుంది. ఒక 2 డైమెన్షనల్ అరే ఎట్లుంటుందంటే, అంటే దిస్ ఇస్ రిప్రజెంటెడ్ యాజ్ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్. లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ ఎట్లుంటుందంటే, సో ఫస్ట్ మనకు ఒక అరే ఉంటుంది, ఆ అరేలో మళ్ళీ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ అన్ సపరేట్ అరే. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా. సో ఇప్పుడు మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసి మనకు 1 అకౌంట్ 2 కాంటాక్ట్స్ 5 ఆపర్చునిటీస్ కదా. సో లెట్స్ సే ఇప్పుడు 1 అకౌంట్ ఇట్లా ఉంటుంది అనమాట, 2 కాంటాక్ట్స్ C1, C2, తర్వాత ఆపర్చునిటీస్ 5. సో O1 O2 O3 O4 O5. సో ఇట్లా మనకి లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ అనేది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత మనం అవుటర్ ఫర్ లూప్లో ఏం చేస్తున్నామంటే, ఈ అవుటర్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, దట్ ఈస్ 1 అరే విచ్ ఇస్ ఆఫ్ 1 ఎలిమెంట్. సో దాన్ని ఇటరేట్ చేయడానికి మళ్ళీ మనకి లోపల ఫర్ లూప్. సిమిలర్లీ మళ్ళీ అవుటర్ ఫర్ లూప్కి వచ్చినప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఈజ్ సెకండ్ అరేని పికప్ చేసుకొని మనం అవుటర్ ఎస్ ఆబ్జెక్ట్లో పెడతాం. పెట్టి దాన్ని ఇటరేట్ చేస్తూ తీసుకోవడానికి అప్పుడు ఈ ఇన్నర్ ఎస్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంటే ఒకసారి C1 అండ్ C2. సిమిలర్లీ థర్డ్ ఇటరేషన్లో మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అది O1 to O5 అనే అరేని పికప్ చేస్తుంది. మళ్ళీ మనకి ఇన్నర్ ఫర్ లూప్కి వచ్చి అప్పుడు ఈచ్ ఎలిమెంట్ O1 O2 O3 ఒక్కొక్కసారి ఫర్ లూప్లో ఇటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా మనకి ఎస్ఓఎస్ఎల్ రిటర్న్ చేసేది ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్, అండ్ ఎస్ఓక్యూఎల్ రిటర్న్ చేసేది లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఒకవేళ మనకి ఎస్ఓక్యూఎల్లో ఏంటంటే, ఒకవేళ మనం లిమిట్ 1 యూజ్ చేస్తే మనము
లిస్ట్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి వన్ సింగిల్ ఎలిమెంట్ ఆల్సో. సో లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో మనకి పైన ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో ఆర్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వైరీ ఉంది. సో సేమ్ క్వైరీ బేసికలీ ఎగ్జాక్ట్లీ సేమ్ కాపీ ఓకే కాపీ. సో ఇప్పుడు నాకు లిమిట్ 1 ఉంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ దట్ దిస్ క్వైరీ విల్ రిటర్న్ ఓన్లీ వన్ ఎలిమెంట్. సో అట్లాంటప్పుడు నాకు లిస్ట్ పెట్టకున్నా నాకు నడుస్తుంది అనమాట. సో ACC1 అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్ట్లీ ACC1 అని ప్రింట్ చేసేయచ్చు. మళ్ళీ మనం ఇది ఇట్స్ నాట్ ఏ లిస్ట్ కాబట్టి అప్పుడు లూప్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో ఫర్ లూప్ ఏమి ఉండదు. సో డైరెక్ట్లీ ఇప్పుడు ఒకవేళ మనం ప్రింట్ చేస్తే మన క్వైరీ రన్ అవుతుంది. సో యా 1 రన్ అవుతుంది. బట్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వైరీలో లెట్స్ నేను లిమిట్ తీసేస్తున్నా, మళ్ళీ తీసేసి అప్పుడు నేను ట్రైంగ్ టు క్యాచ్ ఇట్ నాట్ ఇన్ ఏ లిస్ట్ బట్ ఇన్ ఏ జస్ట్ ఎ సింగిల్ వేరియబుల్, అప్పుడు ఎర్రర్ వస్తుంది. సో చూద్దాం. యా లిస్ట్ హ్యాస్ మోర్ దెన్ 1 రో ఫర్ అసైన్మెంట్ టు ఎస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఈ స్టాండర్డ్ క్వైరీ ఎక్సెప్షన్. సో అందుకే జనరలీ SOQLకి ఆల్ ద టైమ్ సేఫ్ సైడ్ ఆల్వేస్ ట్రై టు పుట్ ద రిటర్న్ టైప్ యాజ్ అ లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, నాట్ జస్ట్ వన్ వేరియబుల్. సో అగైన్ ఇదంతా మొత్తం ఏపెక్స్ డిస్కషన్కి వెళ్తుంది. అగైన్ ఇదంతా ఫ్యూచర్లో డెవలపర్ సిరీస్లో కవర్ చేయొచ్చు. బట్ హై లెవెల్గా ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ సింప్లీ SOSL రిలేటెడ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం. అండ్ SOSL నేను చెప్పినట్టుగా అంత ఫ్రీక్వెంట్ ఏం వాడరు కంపెనీస్లో. బట్ హై లెవెల్గా SOSL ఏం చేస్తుంది అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ SOQL అండ్ సింటాక్స్ ఏంటి, ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూస్తే సరిపోతుంది. సో దట్స్ pretty మచ్. సో ఈ వీడియోలో మీకు ఫర్దర్గా SOSL రిలేటెడ్ ఏదైనా క్వైరీస్ ఉన్నా మీరు డాక్యుమెంటేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ డీటెయిల్డ్గా మనకి ఎగ్జాంపుల్స్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. సో బట్ ఈ వీడియోలో జస్ట్ ఒక హై లెవెల్ SOSL ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like this video if you like the content and subscribe to the channel if you want more content of this kind. See you in another video. Thank you.